హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఐ థింక్ మీరు ఆల్రెడీ స్క్విడ్ గేమ్ సీజన్ 3 చూసేసి ఉంటారు. ఇఫ్ ఇంకా చూడకపోతే ఈ వీడియోని సీజన్ 3 చూసిన తర్వాతే చూడండి గైస్. ఎందుకంటే ఈ వీడియోలో సీజన్ 3 గురించి కొన్ని స్పాయిలర్స్ అండ్ స్క్విడ్ గేమ్ ఫ్యూచర్ గురించి నేను రీసెర్చ్ చేసిన కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని జెన్యూన్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ ద నైట్ సీజన్ 3 రివ్యూ పోస్ట్ చేశాను. టైం ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఫస్ట్లీ సీజన్ 3 ఎండింగ్ చాలా ఎమోషనల్గా అనిపించింది మామ. లిటరలీ మన మెయిన్ లీడ్ని చంపేశారు. ఆ క్యారెక్టర్తో కొంచెమైనా రిలేట్ చేసుకున్న వాళ్ళు ఉంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అండ్ సీజన్ 3 ఎండింగ్లో మార్వెల్లో మన థార్ సిస్టర్గా యాక్ట్ చేసిన హెలాని చూపిస్తారు. లైక్ స్క్విడ్ గేమ్స్లో రోడ్డు మీద పేపర్స్ గేమ్ ఆడి యాక్చువల్ గేమ్ ఆడడానికి జనాల్ని తీసుకెళ్తారు కదా, ఆ క్యారెక్టర్ థార్ సిస్టర్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే నెక్స్ట్ స్క్విడ్ గేమ్ సిరీస్ అమెరికాలో జరగబోతుంది. అది సీజన్ 4 లేక స్పిన్ ఆఫా లేక కంప్లీట్లీ సంథింగ్ డిఫరెంటా అనేది ఇంకా క్లారిటీ లేదు. అండ్ హాలీవుడ్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిన డేవిడ్ ఫించర్ అమెరికన్ స్క్విడ్ గేమ్స్ని డైరెక్ట్ చేస్తున్నాడని చాలా రూమర్స్ వచ్చాయి. మోస్ట్లీ ఆయనే అమెరికన్ స్క్విడ్ గేమ్ని డైరెక్ట్ చేస్తాడు. అండ్ అంత పెద్ద మార్వెల్లో వర్క్ చేసిన హెలాన్ని తీసుకున్నారు డేవిడ్ ఫించర్ వర్క్ చేస్తున్నాడంటే నిజంగా ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది గైస్. అండ్ స్క్విడ్ గేమ్ ఒరిజినల్ క్రియేటర్ అయిన హాక్ డాంగ్ యూక్ ఒక ఇంటర్వ్యూలో మెన్షన్ చేశాడు, సీజన్ 1 అండ్ సీజన్ 2 మధ్య 2 years గ్యాప్ ఉంటుంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ ఆ గ్యాప్ లో ఏం జరిగింది అనేది కూడా స్టోరీ ఉందంట. అండ్ సిరీస్ లో రెడ్ కలర్ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు కదా, వాళ్ళ బ్యాక్ స్టోరీ గురించి కూడా కొన్ని స్టోరీస్ ఉన్నాయంట. సో నెక్స్ట్ ఏది తీయాలో ఇంకా క్లారిటీ లేదన్నాడు. మోస్ట్లీ అమెరికన్ స్క్విడ్ గేమ్స్ ఈ ఇయర్ డిసెంబర్ లో ప్రొడక్షన్ లోకి వెళ్తుందని చాలా గట్టిగా రూమర్స్ వస్తున్నాయి గైస్. ఇంకో పెద్ద రూమర్ ఏంటంటే లినియార్డో డికాప్రియో సీజన్ 3 ఫినాలలో ఉంటాడని చాలా రూమర్స్ వచ్చాయి. బట్ లేడు కదా, మేబీ అమెరికన్ స్క్విడ్ గేమ్స్ లో ఉంటాడేమో చూడాలి. జస్ట్ ఇమాజిన్ మామా, ఈ స్క్విడ్ గేమ్ మొత్తాన్ని మెయింటైన్ చేస్తుంది మెయిన్ హెడ్ మన డికాప్రియోని చూపిస్తే ఎలా ఉంటుందో. జస్ట్ ఇమాజిన్ మామా, అసలు ఇమాజిన్ చేసుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. బట్ సాడ్లీ నెట్ఫ్లిక్స్ ఈ రూమర్ని జస్ట్ రూమర్ అని కొట్టేపడేసింది. బట్ హూ నోస్ వాళ్ళు ఏం చేస్తున్నారో మనకి ఇంకా క్లారిటీ లేదు. ఒకటి కన్ఫర్మ్ మామా, ఇంత క్రేజ్ వచ్చిన సిరీస్ని నెట్ఫ్లిక్స్ అంత ఈజీగా వదులుకోదు. జస్ట్ ఇమాజిన్ సీజన్ 1ని వరల్డ్ వైడ్గా 142 million మెంబర్స్ జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 month. ఇది నెట్ఫ్లిక్స్ హిస్టరీలోనే ఆల్ టైమ్ రికార్డ్ అంట. సో క్రేజ్ అయితే పీక్స్ లో ఉంది గైస్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మీరు సీజన్ 3 చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. సో ఇది గైస్ నాకు తెలిసిన కొన్ని స్క్విడ్ గేమ్ రూమర్స్. ఇంకా ఇలాంటి రూమర్స్ అండ్ లీక్డ్ వీడియోస్ మీకు నచ్చితే నెక్స్ట్ కూడా ఇలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.